ఏమిటిదంతా? ఈ ఇల్లు ఎవరు? ఇది మా అడ్వకేట్ సుబ్బారావు గారిది. అద్దెకి తీసుకున్నాను. అయినా మీరు ఆ హోటల్లో ఎంతకాలం ఉంటారు? మిమ్మల్ని అలా పరాయి పంచులు ఉంచాల్సి వచ్చిందని చాలా సిగ్గుపడుతున్నాను. ఇలాంటప్పుడు తాకట్టు కాదయ్యా ముఖ్యం. తలదాచుకోవడానికి చోటు. పోలే ఇల్లైనా దొరికింది, అదే చాలు. మీరెప్పుడు అనేవారుగా మీ అంతస్తుకి నేను ఎదగలేని వాడిని. అందుకే నేనే మీ అంతస్తుకి దిగొచ్చేశాను. అలా అనటం మీ అవునొచ్చానని నిదర్శనం. ఏది ఏమైనా మీ పేదరికానికి కారణం నేనే. సాధ్యం తొందరలో మీ ఆస్తి మీకు దక్కేలా చేస్తాను. ఏమిటండి, లాయర్గా మీరు కేసు గెలవాలనుకోవడం మీ ఇష్టం. కానీ నా ఆస్తి మీరు పోగొట్టారని అది తిరిగి గెలిచివ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ పరిస్థితి వస్తుందని ఆ రోజు ముందే మీరు నా చేత ఒట్టేయించుకున్నారుగా. మీకిచ్చిన మాట ప్రకారం నేనేం బాధపడడం లేదు. ఈ పరిస్థితి రావడం వల్ల మీకు నేను ఇంకా దగ్గరయ్యానని ఆనందపడుతున్నాను. మీరు నా దగ్గరుంటే ఇంకా నాకేం అక్కర్లేదా? ఏమండి, బీరువాలు పెట్టిన రాళ్ల నెక్లెస్, రాళ్ల గాజులు కనిపించడం లేదు. మీరేమన్నా చూసారా? ఆ విషయం ఇంకా నీతో చెప్పడం లేదు కదా. చెబుదాం అనుకున్నా, మర్చిపోయాను. నాకు కావాల్సిన ముఖ్యమైన స్నేహితుడు ఒకడు డబ్బులకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే నీ రాళ్ళగాజులు ఇచ్చి తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకోమన్నాను. మళ్ళీ 10 రోజులు విడిపించి తెస్తా అన్నాడు. మనం ఈ రోజు ఇంత ప్రశాంతంగా గడుపుతున్నాం అంటే అతనే కారణం. మరి ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా చెప్పు? చూడండి, నేను ఈ ఆరాలు అడగడం నా నగల కోసం కాదు. ఈ ఇంట్లో చిన్న విషయాన్ని కూడా ఎప్పుడు దాచిన మీరు ఈ విషయం ఎందుకు దాచారు? మీ స్నేహితుడు సహాయం చేస్తానంటే నేను కాదంటానా? అది కాదు విజయ్, అది జరిగిన తర్వాత చెప్పినా కూడా నువ్వు అపార్థం చేసుకోనే ధైర్యం నాకుంది కాబట్టి. మీ అవసరాల కోసం నా నగలే కాదు, మీ సంపాదన అంతా పోయినా పర్వాలేదు. కానీ మీరుగా నాకు దక్కితే చాలు. లేక అనవసరం నీకు ఎందుకు అవస్థ చెప్పు. శుభ్రంగా నేను వంట మనిషిని పెడతాను కదా. తాతయ్య పొద్దున్నుంచి కాఫీ తాగలేదు, కాచిద్దామని. అలవాటు లేని పని నీకు ఎందుకు చెప్పు. అలవాటు చేసుకుంటాను. మీరేగా తినేది. ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరోజు కారం ఎక్కువ అవుతుంది. నేను బాధపడతానని మీరు చెప్పకుండా తింటారు. 3వ రోజు అన్ని సర్దుకుంటాయి. అవునా చెప్పండి? నా వంట బాగోలేదని మీరు కేకలేస్తారా? ప్రస్తుతానికి వంట మనిషిని పెడతాను. ఒక 2 నెలల పాటు నువ్వు ఆమె దగ్గర నేర్చుకోవచ్చు. అమ్మో, వంట నేర్చుకోవడానికి 400 రూపాయలు ఖర్చా? ఆ డబ్బుంటే 2 నెలల బియ్యం కొనుక్కోవచ్చు కదండి. కోట్లను కూడా లెక్క చేయని మనుషుల్ని కూటి కోసం లెక్క వేసే స్థితికి తీసుకొచ్చాను. మేం బాగున్నామయ్యా, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. నిజంగా మేము బాగున్నామయ్యా. ఒకసారి ఇట్లా. గోవర్ధనం నిన్న క్లబ్లో కనపడి ఒక మాట అన్నాడయ్యా. ఏమన్నా అండి? డబ్బున్నది గనక ఆనాడు ఆ కుర్రాడు నీ మనవరాల్ని చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు అంతా పోయిందిగా. మరి ఆ కుర్రాడు నీ మనవరాల్ని చేసుకుంటాడా? ఎందుకు చేసుకోవాలి అని అడిగాడు. వాడు అడిగాడని నేను అనుమానించి అడగటం లేదు. నేను అడిగేది నీ నిర్ణయం. డబ్బున్నా లేకపోయినా మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు గౌరవించే మనిషినండి. నాకు తెలుసయ్యా. అందుకే అందరి నోళ్ళు మూతపడాలంటే, నా మనసు కుదుట పడాలి అంటే మీ పెళ్లి వెంటనే జరిగి తీరాలి. చెప్పు బాబు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటా? అది అనుమానం ఏం చెప్పు బాబు, నేనేమనుకోను. నాకు కొంచెం గడువు కావాలి. చెప్పాను, ముందు మీ పరిస్థితులు చక్కబడాలి. తాతయ్య, బలవంతంగా ఒప్పించడం కంటే ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఆయన అడిగిన గడువిస్తేనే మంచిది. ఏమిటండి ఇది? మీరు ఎక్కడ పడుకున్నారో తెలుసా? అసలు ఏమిటి మీరు ఆలోచిస్తున్నారు? ఏమైనా ఈ విషయం ముందే వాళ్ళకి చెప్పేసి ఉంటే ఈ రోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఏమి నువ్వు అనేది? అవును, మీ స్నేహితుడితో ముందే ఈ కేసు ఒప్పుకోనని చెప్పుంటే ఈ రోజు ఈ గొడవ వచ్చేది కాదు కదా. రోజు వాడు మిమ్మల్ని సూటిపోటు మాట్లాడుతున్నట్టున్నారు. అందుకే మీరు బాధపడుతున్నారు. ఏమండి, అసలు ఈ కేసు గెలిచే మార్గమే లేదా? ఆ కేసు సంగతి అలా ఉంచు. అంతకంటే విచిత్రమైన కేసు ఒకటి ఈ రోజు కోర్టుకు వచ్చింది. ఏమిటండి అది? ఒక అమ్మాయి ఒక అతను ప్రేమించింది. అతనే నాకు కావాలని కోర్టుకెక్కింది. ప్రేమించింది కోర్టుకి ఎక్కడం దేనికి? వాడిని కట్టుకోవచ్చుగా. అంటే తను ప్రేమించిన వాడికి ముందే పెళ్లి అయిపోయింది. ఏమిటి? పెళ్ళైన వాడిని ప్రేమించిందా? బుద్ధి లేదు దానికి? చెప్పు తీసుకుని కొట్టద్దు దాన్ని. ప్రేమించిన తన భార్య ఉందని ఆ అమ్మాయి తెలియదు పాపం. తెలియపోతే ప్రేమించేస్తుందా? అడగాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ప్రేమించాలి. ఏదోదని అసలు అతను చెప్తే కదా అమ్మాయి తెలియటానికి. పాపం ఏ మాట కామాట అతనికి కూడా భార్యకి అన్యాయం చేయాలని లేదు. అసలు ఈ సంఘర్షణ నుంచి ఎలా బయటపడాలి? నువ్వే జడ్జి అయితే ఎలా తెప్పిస్తావు? జడ్జినైతే ఏ తెప్పిస్తానో నాకు తెలియదు, కానీ నేనే ఆ పెళ్ళానైతే తేల్చేసేదాన్ని. వాడి సంగతి, వాడు ప్రేమించిన దాని సంగతి. అవును, కొంప తీసి ఈ కేసు మీరు టేకప్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే కనుక ఈ కేసు టేకప్ చేద్దాం అనుకున్నారంటే
మీ లాయర్ బట్టలు, మీ పుస్తకాలు, మీ ఫైల్ అన్ని తగిలి పడేస్తాను. రేపు నన్ను ఒకసారి కోర్టు తీసుకెళ్లి వాడిని చూపించండి, వాడి సంగతి తేల్చి పారేస్తాను. అది కాదు, ఆ కేసు ఇక్కడ కాదు, పంజాబ్ హైకోర్టులో. ఏ కోర్టులోనైనా తప్పు ఆ మొగుడిదే. అవును, ఈ కేసు మీరు చస్తే టేకప్ చేయి. అది అలాగా? నిజమమ్మా. మన మగాడిని బుట్టలో ఎట్టి మూతెట్టి ఆళ్ళటక మీద ఎట్టేసుకోవాలని 24 గంటలు చూస్తుంటారు కొందరు అదోమండ్లు. ఈ పిల్లలు ఉన్నారంటే ఏళ్ళకింత తిందెట్టి ఏళ్ళ తిరిగాక పక్కలేస్తారు. వాళ్ళు ఏళ్ళకి పక్కలు ఎత్తునే ఉంటారు. మీ మగాడు మీకెందుకు దక్కుతాడు? చొక్కా సరిగా ఉన్నాయేమో చూసుకోండి అమ్మా. అవును, ఆ పిడకలెత్తేమో మొగుడు సంగతి తెలుసా మీకు? ఏం జరిగింది? ఆ సిలకలేరం ఇంట్లో దూరిపోయాడు. నిజమా? ఆ పిచ్చి పెళ్ళం తన పిడకలు తన పేడే చూసుకుంది గాని దాని మొగుడికి అది గడ్డివాము సాటున పట్టదార సిలకలు ఎడుతుందని తెలుసుకోలేకపోయింది. అయ్యో పాపం. పట్ట పగలు తెగించి ఆ ఎరం ఇంట్లో దూరిపోయాడు. దూరిపోక ముందైతే చూసుకోగలం గాని దూరిపోయాక ఏం చేయగలం? అందుకనే దూరిపోకుండా చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మన బాబు గారు పిండారు పోసిన నిల్లాగుంటారు. అందరు ఆడోళ్ళ కళ్ళు ఆయన మీదే. నాకు తెలిసి 2 పుంజీలు మంది ఉన్నారు. మీరు ఆయన పతి అడుగు తెలిసి మరీ అడగాలి.